వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. కిందటి క్లాసులో మనం కృష్ణ భగవానుడు యదురాజు దత్తాత్రేయుడి సంవాదం రూపంగా దత్తాత్రేయుడి వారికి 24 మంది దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకున్నానని చెప్పిన విషయాన్ని మనం చూడటం జరిగింది. దాని తర్వాత ఆయన నిన్న చివరిలో ఒక మాట చెప్పడం ఏమిటంటే, నేను ఈ శరీరం అనే దాని దగ్గర నుంచి కూడా కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది. సో దాన్ని సంసార జంఝాటం అనేటువంటి పేరుతో ఆయన ఉటంకించడం జరిగింది. ఇది దాదాపుగా మనం చూసినటువంటి 24 మంది దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నటువంటి శిష్యరకం జ్ఞాన భిక్ష కన్నా కూడా సంసారం గురించినటువంటి అవగాహన మనకి పూర్తిగా ఉండడం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే మనని మంచి మార్గంలో కానీ లేక అధోగతికి కానీ తీసుకువెళ్ళేది ఈ శరీరం ఒకటే. అందువలన మనందరం కూడా శరీరం ధరించి ఉన్నాం కాబట్టి దత్తాత్రేయుడు వారు శరీరం నుంచి ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నానని చెప్తున్నాడో ఆ జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేసేటట్లయితే మనం కూడా ఆ సంసారం యొక్క జంఝాటం అనగా దాని తలనొప్పి నుంచి మనం కొద్దిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయంగా మనం పరిగణించి దీన్ని అత్యంత శ్రద్ధగా వినడమే కాకుండా ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయాలనేది మా యొక్క మనవి. సో ఇవాళ దాంట్లోకి వెడుతున్నాం. ఎందుకంటే నిన్నటి రోజున ముగింపు వాక్యంలో ఆయన చెప్పింది ఏంటంటే, రాజా నేను ఇంకను నా శరీరం నుండి కొంత నీతి గ్రహించాను, అది కూడా చెప్తాను విను అని అక్కడ ఆపాడు ఆయన నిన్న మనకి. సో ఇప్పుడు దానిలోకి వెళ్తున్నాం మనం. రాజా ఈ శరీరం కూడా నాకు గురువే. ఇది నాకు వివేకము వైరాగ్యము నేర్పింది. తల్లి గర్భం నుంచి లోకం విడిచిపెట్టే వరకు నన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. దీనితో కొన్ని దుఃఖాలు ఉన్నా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత గొప్పగా. ఇది శరీరమే నాకు గురువు అని చెప్తున్నాడు. ఇది నాకు వివేకము వైరాగ్యము రెండు నేర్పింది. అంటే అసలు భగవద్గీతలో మనం చూసేటట్లయితే మొట్టమొదటి కృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటి అంటే, ఎవరైతే పరమాత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో అతనిలో పెంపొందించవలసినటువంటి 2 లక్షణాలు, ఒకటి వివేకము, 2 వైరాగ్యము. ఈ వివేకము అంటే ఏమిటి? అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరివి, ఎక్కడికి వెడుతున్నావు, ఇనేటువంటి చేసే పని మంచిదా కాదా అనేటువంటి విచక్షణ జ్ఞానము, ఇవన్నీ వివేకం కేటగిరీలోకి వస్తాయి. సో ఆ వివేకాన్ని మనం ఎంతమంది, మనందరికీ ఇవ్వబడింది. అది ఏ అనుమానం లేకుండా మనుష్యులు అనే వాళ్ళందరికీ ఇవ్వబడింది. కానీ ఎంతవరకు దాన్ని, ఆ వివేకాన్ని మనం వివేకయుక్తంగా అనగా అవివేకులం కాకుండా మనం ఎంతమంది వివేకయుక్తంగా దాన్ని వాడుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఈ శరీరం నాకు ఒక వివేకాన్ని నేర్పింది, తర్వాత అట్లాగే నాకు వైరాగ్యాన్ని కూడా నేర్పింది అంటున్నాడు. సో భగవంతుడు భగవద్గీతలో చెప్పిన 2వ ముఖ్య లక్షణం మానవుడికి ఉండవలసింది వివేకంతో పాటు వైరాగ్యం ఉండాలని చెప్తున్నాడు. వైరాగ్యం అనగా ఏమిటి? విరాగత్వం అంటే రాగత్వం లేకుండా ఉండడం. రాగం అనగా కోరిక సంబంధించినటువంటిది. మొట్టమొదట్లో ఒక వస్తువును చూడగానే మనకి దాని యందు కామము జనిస్తుంది, కావాలనే కోరిక కలుగుతుంది. వచ్చిన తరువాత దాని యందు రాగం ఏర్పడుతుంది, అంటే దాన్ని విడిచిపెట్టే బుద్ధి ఇది. ఉదాహరణకు భార్య. సో భార్య కావాలని కోరిక కలుగుతుంది, వచ్చిన తర్వాత భార్యను విడిచిపెట్టే బుద్ధి ఇది రాగం. తర్వాత ఆవిడకి ఏమైనా కాస్త నొప్పి కలుగుతుందేమో, బాధ కలుగుతుందేమో అని చెప్పి భయం, మోహం, దానికి కావటేసి కూర్చోవడం. అంటే కావడేసుకోవడం అంటే వేరే ఉద్దేశానికి వేసుకుని ఆవిడ చుట్టూ ఒక దీన్ని ఏర్పాటు చేసుకుని రక్షణ కవచాన్ని పెట్టుకుని కాపాడుకుంటూ ఉండడం. తర్వాత ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నారు, ఆవిడ వంక దృష్టి సరిగా చూడలేదని కానీ
వాడి మీద కోపం వాడిని చంపేయడానికి కూడా వెళ్ళిపోతాను, నా పెళ్ళామకు చూస్తావా అని. సో ఇట్లా ఉదాహరణకు చెప్పింది భార్య. అట్లాగే మిగతా వస్తువులు కూడా, ప్రపంచంలో వస్తువు చూసావు, ఆ వస్తువు పట్ల కోరిక కలిగింది, దాన్ని సాధించడానికి పెట్టావు, వచ్చిన తర్వాత దాని మీద రాగం వచ్చింది, తర్వాత దాంతో మోహం వచ్చింది, అది పోతుందనే భయం, తర్వాత పోయినప్పుడు క్రోధం. ఇట్లా మనం దాదాపుగా అన్ని ప్రపంచంలో మన ఎదురుకుండా వస్తున్నటువంటి వస్తు జాలం అంతటితో కూడా మనము విరాగత్వం లేకుండా మనం రాగంతోనే ఉంటున్నాము. అందుకోసమని మనం ఏమిటి మొట్టమొదటిలో భగవంతుని తెలుసుకోవాలి. నిజమైన మానవుడు భగవంతుడు ఇచ్చినటువంటి వివేకాన్ని వైరాగ్యాన్ని వాడుకుంటున్నవాడు ఏ విధంగా ఉండాలి అంటే, కనపడని దాని వెనకాలల్లా రాగంతో పరిగెత్తడం మానేయాలి. అందుకని మా గురుగారు చెప్పినటువంటి తత్వంలో చెప్పబడేది ఏమిటంటే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే, యోగి కమ్మనేనే విరాగి కమ్మనేనే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే, యోగి కమ్మనేనే విరాగి కమ్మనేనే, నాదు గురుడు నన్ను యోగి కమ్మనేనే. అంటే యోగి అవ్వమంటున్నాడు. అంటే యోగం చేయడం అనగా, యోగం అనగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మనలో ఉన్నటువంటి జీవుడు దేవుడు, ఇదొక గుడి. ఈ గుడిలో పూజారిగా జీవుడు, దేవుడు దేవుడుగాను, పరమాత్మ దేవుడుగాను ఉంటున్నారు. వీళ్ళిద్దరు, ఈ దేవుణ్ణి జీవుడు ఎన్ని రకాల జన్మలు ఎత్తుతున్నా పూజారిగా ఉండి ఆయన్ని పూజిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క క్రియ సనాతనం ఎల్లప్పుడూ జరుగుతోంది. ఏ దేహంలో వాళ్ళిద్దరు ఉంటే ఆ దేహంలో ఇది జరుగుతూనే ఉంది. మానవ జన్మకు వచ్చాక అసలు దేవుడు ఉన్నాడని తెలుసుకునేది, నేను జీవుడిని తెలుసుకునే జ్ఞానం వీడికి వివేకం ద్వారా ఏర్పడుతోంది. కాబట్టి మానవుడి విషయంలోనే ఈ విషయాన్ని మనం చెప్పడం జరుగుతోంది. మిగతా జంతువులకు తెలుసుకునే అవకాశం లేదు. దేవుడు లేదు, దెయ్యం లేదు, వాడికి ఏం తెలుసు? తిని మస్తు తినడు పోతామే ఒకటి తెలుస్తుంది, ఇంకేం తెలియదు కదా. కానీ నీకు తెలుసు, ఏ తోవ పెడితే కరెక్టు, ఏ తోవ పెడితే తప్పు అనే జ్ఞానం నీకుంది. అయినా కావాలని అక్కడేదో దొరుకుతోందని బేవర్స్గా వెళ్ళిపోదామని దాంట్లో తప్పు తోవలోకి వెళ్ళిపోతున్నాం, జరుగుతుంది కదా. కాబట్టి ఇచ్చిన వివేకాన్ని మనం వాడుకోవటం లేదు. వైరాగ్యం పెట్టమంటే ప్రతిదాని యందు రాగత్వంతో మనం ప్రవర్తిస్తూ మనకి మనం చుట్టూ సాలి పురుగులాగా మనం సాలె ఇది వేసుకుని దానిలో మనమే బందీలైపోతున్నాం. కాబట్టి కానీ ఆయన తెలివిగలవాడు, జ్ఞాని. కాబట్టి ఆయనకి శరీరాన్ని చూస్తే నాకు వివేకం కలిగింది, వైరాగ్యం కలిగిందని చెప్తున్నాడు. అంటే చూసే చూపులో తేడా. మనము చూస్తున్నాం రోజు సబ్బెడి దోముకుంటూ, కానీ దాని వంక ఏ విధంగా చూస్తున్నాం? ఈ దేహం అన్నాళ్ళు ఉండేది కాదురా అయ్యా, ఈ దేహం అంతే మనం అనుకుంటున్నాం, ఇది నిలబడేది కాదనే జ్ఞానంతో ఎప్పుడన్నా చూస్తున్నావా? దానికి రోజు ఏమేస్తానికి వీలవుతుందని అన్ని రకాల మేకప్లు సామాన్లు అన్నీ వేసి బట్టలు కట్టి అవి కట్టి ఇవి కట్టి దానికి అలంకారం చేయడానికి డబ్బులు తక్కువ అవుతానికంటే అన్యాయ మార్గంలో సంపాదించి ఇన్ని పనులు చేస్తున్నాం. అది ఏమన్నా ఉండేదా? పోనీ లేదు. సో వివేకం అనేది ఈ విధంగా ఉండాలి. వైరాగ్యం ఏ మేకప్ వేస్తే మాత్రం చచ్చిపోయేదే కదా, తగలబెట్టేది కాష్టంలో పెడితే, దీనికి ఎందుకయ్యా మేకప్, ఉన్నగాడికి ఏదో మాదిరిగా ఉంచుకుంటే చాలు అనేటువంటి జ్ఞానంతో ఉన్నావనుకో, అప్పుడు నీకు ఎక్కువ సంపాదించాల్సిన అవసరం రాదు కదా. ఇప్పుడు ఈ టీషర్ట్ వేసుకున్నావు నువ్వు, ఈ టీషర్టు 1000 రూపాయలు అనుకో సుమారుగా ఉదాహరణకి, నీ దగ్గర 500 ఉంది. కాబట్టి ఈ 500 సంపాదించడానికి నువ్వు ఏదో ఒక మార్గం చేస్తావు కదా. ఆ టీషర్ట్ కొనాలి, అది చూసావు బాగుంది కాబట్టి 500 సంపాదించడానికి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఏమైంది? రాగంలోకి వెళ్ళావా లేదా? శరీరం మీద కప్పుకోవడానికి ఏదో ఒకటి చాలనుకుంటే కాషాయం కొట్టైనా పనికి వస్తుంది కదా. అంటే అందరిని అలా ఉండమని నేను చెప్పటల్లా, శరీరం ఆచ్ఛాదన కోసం వస్త్రం ధరించాలి. ఎందుకని? శీతోష్ణాలు అనేవి శరీరాన్ని బాధిస్తాయి కాబట్టి వాటి నుంచి రక్షణ కోసం తీసుకోవాలి. పురుగు కుట్టకుండా డ్రెస్ వేసుకోవాలి. అంతేగాని ఎన్ని వేల కోట్ల రూపాయల బట్టలు ఖరీదైంది నువ్వు వేసుకున్నా ఏమిటి ఉపయోగం దానివలన? అంటే అందరినీ ఇలా సన్యాసంగా బతకమని నేను చెప్పటల్లా, కొంతవరకు పరిమితిగా ఉండడం మంచిది. అర్థమైందన్న? పెద్ద హయ్యెస్ట్ ఆఫీసర్ చేస్తూ నేను సింప్లిసిటీ అని చెడ్డీను చొక్కా వేసుకెళ్తానంటే ఎవరు మన ఇచ్చేయరు.
కానీ అది జరిగింది. మొన్న ఈ మధ్య రాష్ట్రపతి గారి దగ్గరికి ఒక ఆయనకి బహుమతి ఇవ్వటానికి ఒక ఆయన పిలిచారు. పిలిచేటప్పటికి రాష్ట్రపతి గారి భవనంలో ఉన్న వాళ్ళు బయటికి తోసేశారు వాడిని. ఎందుకని వాడు వస్త్రధారణ అట్ట ఉంది. తర్వాత ఎవరో చూసేసి ఒక ఆ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి దీనికోసం అందిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన చూసి, మీకు బుద్ధి ఉందా లేదా, అతడు అవార్డు గ్రహీత, అతనికి రాష్ట్రపతితో బహుమతి ఇవ్వాలి, లోపల తీసుకురాను. అప్పుడు తీసుకురావాలి. అంటే ఏమిటి, బయట ఉన్నటువంటి వేషాన్ని బట్టి మనం మనిషి యొక్క దీన్ని నిర్ణయం చేస్తూ ఉన్నాం. అది తప్పు. అందుకే ఎక్కువగా మోసం చేసేవాళ్ళు చాలా కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. తొందరగా పడిపోవటానికి రా, అర్థమైందా? సో ఎక్కడుంది వివేకం నీకు? సో ఆయన మహానుభావుడు కాబట్టి ఆయనకి చెప్పాడు. తర్వాత రెండో విషయం చెప్పింది ఏమిటంటే, తల్లి గర్భం నుంచి లోకం విడిచే వరకు చూడండి, ఆలోచించండి. నువ్వు ఎక్కడ అసలు నీ పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయిందిరా? తల్లిదండ్రి కలిసిన తర్వాత ఒక చిన్న కనపడని పరమాణు రూపంలో ఉన్నటువంటి వాడివి నువ్వు. అప్పుడు మైక్రోస్కోప్ కూడా కనపడవు. తల్లి యొక్క అండాశయంలో ఒక గోడకు ఒక మూల అంటుకుని ఉంటావు 3 నెలల వరకు. అప్పుడు ఎవరికి కనపడే అవకాశం లేదు. 3 నెలలు వచ్చేప్పటికి అది ఇంత చిన్న అండంగా తయారవుతుంది పెరిగి. అండంగా పెరిగిన తర్వాత అప్పుడు కనపడడం మొదలవుతుంది. సో అప్పుడు డాక్టర్లు వేసి స్కానింగ్లు వేసావు, బయట పెడిచి నీకు ఇందులో కిడ్నీ లేదు, లేకపోతే లివర్ పని చేయట్లేదు, హార్ట్ లేదని బొక్కలు పెట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి వీడు మూత్రం పోసుకుని దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనుకుని వీడిని కడుపు వచ్చిన కానించి కడుపు అయ్యే వరకు రోజు ఏదో విధంగా తీస్తూనే ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ జ్ఞానం అది వరకు లేదు. కడుపు వచ్చిందంటే మామూలుగా అలా ఉండేవాళ్ళు, అంతే హాయిగా ఉండేవాళ్ళు. వాడు ఏమి ప్రతి 15 రోజులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఏమిటండి, నాకు అర్థం కాలేదు. ఎక్కడ నేను ఎప్పుడు వినలేదు. సో ఈ విధంగా తల్లి గర్భంలోంచి వచ్చి నువ్వు లోకాన్ని విడిచిపెట్టే వరకు ఉంది నీతో ఈ శరీరం కదా. సో నువ్వు ఈ తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు లేవా? ఎక్కడన్నా శూన్యం నుంచి వచ్చి పడిపోయావు తల్లి గర్భంలో? లేదు కదా. పూర్వజన్మ వాసనలన్నీ ఉన్నాయి. తర్వాత ఈ పుట్టబోయే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నీకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. వాటి ఆధారంగా వచ్చి తల్లి గర్భంలో పడ్డావు నువ్వు. ఆ అమ్మని ఏడిపించడానికో ఆ అమ్మకి సేవ చేయడానికో. అర్థమైందా? సో అక్కడి నుంచి మొదలై నీ సంబంధం సరే చచ్చిపోయే వరకు ఉంటుంది. సరే ఈలోపు ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. తర్వాత ఈ శరీరం నువ్వు తెచ్చుకున్న బంధువులు వస్తారు. పెళ్ళాము, పిల్లలు, ఆస్తులు, చుట్టాలు, పక్కాలు అందరూ ఈ శరీరంతోనే సుమా. బాలు అనే వ్యక్తికే ఈ సంబంధాలన్నీ వస్తున్నాయి. మీ అక్కగారు ఉంటుంది, బాలుగారు చెల్లెలండి, బాలుగారు అక్కగారు అని. నీ చెల్లెలు ఉంటుంది, బాలుగారు చెల్లెలండి. బాలుగారు అన్నగారు, బాలుగారు తమ్ముడు గారు, బాలుగారు భార్య గారు, పిల్లగారు, తల్లిగారు, అత్తగారు, మామగారు, వీళ్ళు వాళ్ళు బాబాయిలు. మీకు ఇట్లా ఎన్ని సంబంధాలు వస్తున్నాయి ఒక్క శరీరానికి? ఉన్నది బాలు ఒకడే. సో ఇంతమందితో ఈ సంబంధాలను ఏర్పాటు చేస్తుంది ఈ శరీరం. కానీ ఈ శరీరం ధరించి ఉన్నటువంటి ఆ లోపల బాలుకు అసలు వస్తువు, మూల వస్తువు ఏదవుతుందో దానికి ఏ సంబంధాలు లేవు. అది కేవలం అద్దింట్లో కొన్నాళ్ళు వచ్చి ఉంటుంది. ఈ శరీరం పని అయిపోగానే ఇది వదిలేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది, వేరే అద్దింట్లోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడేం ఉండదు. కాబట్టి ఈ సంబంధాలను దేనికి పెట్టుకుంటున్నాం? ఈ శరీరానికి పెట్టుకుంటున్నాం. శరీరం లోపల ఉన్నటువంటి జీవుడికి ఇవి లేవు న్యాయానికి. వాడు ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడు. అలా 84 లక్షల జన్మలు ఎత్తాకే నువ్వు ఈ మానవ జన్మకు వచ్చావు. ఈ నిజం తెలుసుకోకుండా ఈ వచ్చిన బాలు శరీరమే బ్రహ్మాండం అనుకుని దీన్ని నమ్ముకుని అడ్డమైన పనులు చేసి అడ్డమైన విధాలంగా సంపాదించి దోచుకొని ఇచ్చేది. ఇవాళే ఒకది చదివాను, ఒక చెప్పాలి. ఎందుకంటే శరీరంతో వచ్చేటువంటి బాధలు ఎట్లా ఉంటాయనేది అనుభవపూర్వకంగా అనమాట. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగా సంపాదించాడు. సరే సంపాదించిన తర్వాత ఇక ప్రాణం పోతుంది. ముందు తెలుస్తుంది కదా జ్ఞానం. తెలిసిన తర్వాత భార్యని పిలిచాడు. పిలిచి, ఏమే నేను చాలా డబ్బు సంపాదించాను కదా ఏంటి, కాబట్టి నేను ఇప్పుడు పోయే పరిస్థితిలో ఉన్నాను. పోయిన తర్వాత నా కాఫిన్ అంటే శవపేటిక ఉంటుంది కదా, ఆ శవపేటిక లోపల చుట్టూ కూడా కొన్ని నోట్ల కట్టలు పెట్టు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళా ఖర్చులకు కావాల్సి వస్తాయి కదా, అందువలన నాకు నోట్ల కట్టలు పెట్టమని అడిగాడు. సరే పక్కన ఈవిడ స్నేహితురాలు కూడా ఆవిడ ఉందిట.
సరే ఇద్దరు కలిసారు, తల ఊపారు. సరే అయిపోయింది, చెప్పాడు, పోయాడు. పోయా సరే అయిలోపు పిలిచారు, శవపేటికి తెప్పించారు, లోపలంతా పెట్టి చేశారు. చేసిన తర్వాత ఆ స్నేహితురాలు కొద్ది అమాయకురాలు, మరి ఆఖరి కోరిక అడిగాడు కదే మీ ఆయన చుట్టూ నోట్ల కట్ట పెట్టమని, మరి అదేం పెట్టినట్లు లేవు కదా అని చెప్పి. అదేమిటి నీ మొహం పిచ్చిదానా, నేను కవర్ పెట్టాను చూడు ఆ పక్కన అంది. అవును కనబడుతుంది కవర్. ఆ కవర్లో చెక్కు రాసి పెట్టా ఈ డబ్బుకి, వాడు అక్కడికి వెళ్ళి డ్రా చేసుకుని వాడుకుంటాడు. ఇక్కడ ఇన్ని కట్టలు పెడతాను, జాగా ఏమీ సరిపోతుంది, అందుకని నేను చక్కగా చెక్కు రాసి పెట్టాను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ పెళ్ళాన్ని నమ్ముకున్న ఈ శరీరం ఏమైంది? కానీ దురదృష్టం ఏమిటంటే ఆ పెళ్ళానికి కూడా శరీరమే ఉంది, అది నిత్యం అనుకుంటుంది ఆవిడ. అదేనన్నా ఈ విధంగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ గ్రహించాడు కనుక ఆయన శరీరం నుంచి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి శరీరాన్ని విడిచిపెట్టి కాష్టంలో పెట్టే వరకు ఇది నాతో ఉంటుందనే విషయం మాత్రం తెలుసుకున్నాడు. కాబట్టి ఇది కొంతకాలమే ఉంటుందనే జ్ఞానం ఉంది కదా. లోపలన్న నాకు తావు లేదని తెలుసుకున్నావు కదా జీవుడికి. ఏంటి అప్పుడు నువ్వు ఈ శరీరం పట్ల విపరీతమైన భ్రాంతి దేనికి? బాలు ఆ దొంగ పని చేసావేమిట్రా, బుద్ధి లేదా అని అన్నాను అనుకో, వెనంగానే నీకు వెంటనే కోపించి అది పీకి బయట పెట్టి ఏమిట్రా నువ్వు చెప్పి మాట్లాడేదని నా మీదకి వస్తావు రావా? అంటే నువ్వు దేన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు? బాలు అనే శరీరాన్ని బట్టి ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు. అర్థమైందన్నా? సో ఈ విధంగా ఈ జ్ఞానం నేను పుట్టప్పటి నుంచి వచ్చింది. ఈ శరీరం అంతకుముందు ఈ శరీరంలోకి నేను రాకముందు లేదు. శరీరం నేను విడిచిపెట్టాక ఇది నాతో ఈ శరీరం నాతో ఉండదు, నాతో రాదు. కాబట్టి దీనికోసం నేను వ్యామోహం పడిపోవాలా అనేటువంటి విచక్షణా జ్ఞానంతో ఉన్నవాడు వివేకవంతుడు. అర్థమైందా? అది నన్ను అంటిపెట్టుకుంటుంది. దీనితో కొన్ని దుఃఖాలు ఉన్నా లాభాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే శరీరం మరీ దండగదని అనకండి. దాన్ని ఎప్పుడెప్పుడైతే నువ్వు దుర్వినియోగం చేస్తున్నావో అది దుఃఖాన్ని కల్పిస్తోంది. మంచి పనులు చేయడానికి వాడుతున్నావు ఇదే శరీరం. 10 మందికి సేవ చేస్తున్నావు, రోజు వెళ్ళి అన్నదానం చేసి వస్తున్నావు, ఈ శరీరంతోనే కదా. అది ఇప్పుడు మంచి పని చేసినట్ట చెడ్డ పని చేసినట్ట? అర్థమైందన్నా? సో ఆ విధంగా సరే, ఈ శరీరం ద్వారానే తత్వ విచారణ చేసే సదుపాయం ఉంది. అంటే ఈ శరీరం ఉంటేనే ఇందులో జీవుడు దేవుడు ఉన్నాడనే జ్ఞానం నీకు తెలుస్తోంది. సో ఆ లోపల ఉన్న దేవుణ్ణి, ఈ జీవుణ్ణి ఆయన దగ్గరికి పంపించే విధానమే తత్వ విచారణ. తత్ప్లస్తం, అది నేను అనే జ్ఞానాన్ని తెలియపరిచేది ఆత్మజ్ఞానం. సో ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే ఈ శరీరం ఉండాలి, ఈ శరీరంలో వాళ్ళిద్దరూ ఉండాలి. ఈ 3 ఉంటేనే అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరం లేదనుకున్నానా, జీవుడు అసలు అక్కడ ఉండే అవకాశం లేదు. ఉంటాను నివాస స్థలం ఏది వాడికి? జీవుడు దానిలో లేకపోతే దేవుడు అసలు అక్కడ ఉండడు. జీవుడు ఎక్కడైనా ఉంటానంటేనే దేవుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. సో జీవుడు దేవుడు కూర్చోవడానికి ఒక ఉపాధి కావాలి, ఒక శరీరం కావాలి. ఆ శరీరం అంత ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి శరీరాన్ని తక్కువ అని అనుకోకండి. దాని మంచితనం తెలుసుకోవాలి, గొప్పతనం తెలుసుకోవాలి. కానీ దాన్ని నమ్ముకుని చేసే చెడ్డ పనుల గురించి కూడా జాగ్రత్త ఉండాలి. అర్థమవుతుంది నాన్న? కాబట్టి ఇప్పుడు ఆహారం తినేటప్పుడు ఉప్పు ఉన్నదిరా నాన్న, సాల్ట్ లేనిదే ఆహారం రుచికరంగా ఉండదు. ఫస్ట్ పాయింట్ అది జీర్ణం కాదు. మూడోది శరీరంలోకి అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అది రక్తంలో కలిసి రక్తంతో పాటు అన్నీ వెళ్ళాలంటే సాల్ట్ కావాలి. సాల్ట్ యొక్క ప్రాముఖ్యత ఉన్నది, లేదంటే. అయితే అదే కాస్త ఎక్కువ ప్రేమ అయ్యో లేదా కోపం ఎక్కువగా ఉండో 1-2 సార్లు ఇంత పడింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? తినలేవు. ఐటెం బ్రహ్మాండంగా ఉంది కానీ ఉపయోగం ఉంది, ఉప్పు ఎక్కువైపోయింది. అర్థమైందనా? కాబట్టి శరీరం పట్ల నీవు ఆహారం తినేటప్పుడు ఉప్పుతో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో అంత జాగ్రత్తగా ఉండు. అది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. జాగ్రత్తగా ఉండు. ఎంత కావాలో అంతవరకే ఉండు. ఈ శరీరంతో వచ్చిన బంధుత్వాలు నమ్ముకుని ఎక్కువగా మునిగిపోకు. అర్థమైందా? సో శరీరం ద్వారానే తత్వ విచారణ చేసే సదుపాయం ఉన్నది. ఈ శరీరం నాది అని నేను అనుకోను. ఇప్పుడు మనందరం ఏమనుకున్నామండి? దాని దుంపదెగ కనకయ్య అనగానే వీడి శరీరం గుర్తొచ్చేస్తున్నాడు కదా.
ఇంకోటి గుర్తురాదు. తర్వాత ఇది ఒకానొక దినం నన్ను వీడిపోయేదే. అంటే నేను అంటే ఇక్కడ జీవుడు. ఆలోచించండి జాగ్రత్తగా. సో ఈ శరీరం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నేను బయటికి వెళ్ళిపోతాను. ఆ సంగతి నాకు తెలుసు. ఇది ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోతుందన్న సంగతి జీవుడుగా ఉన్నవాడు తెలుసుకుంటే వాడు వివేకం ఉన్నవాడు. వివేకం లేనివాడు ఈ శరీరమే నేను, వీళ్ళంతా నావాళ్ళు, నా శరీరంతో కలిపి ఉన్నవాళ్ళందరూ నేను నావాళ్ళు అనుకునే భావనలో ఉండి ఇది చనిపోతుంది, ఈ శరీరం విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటి కనీసపు స్పృహ లేకుండా ఉంటున్నారు. రోజు వెళ్తాడు, ఎప్పుడో అప్పుడు చుట్టం చచ్చిపోయినప్పుడు వెళ్ళి చూసి వస్తాడు కాష్టం దగ్గరికి వెళ్ళి, అయ్యో చచ్చిపోయాడే అని జాలి పడుతూ ఉంటాడు ఎవడో చచ్చిపోతే. ఒకరోజు నేను చస్తానన్న జ్ఞానం మాత్రం రాదు. ఇదేమి అన్యాయం, ఆయన మాయ అది. నిజానికి ఒకరోజు మనం కూడా పోతాం కదరా అయ్యా. కానీ వాడు చావు చూడటానికి వెళ్ళినప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తుందా? వాడి మీద జాలి పడతాం మనం. నన్ను అడిగితే వాడి గురించి హాయిగా సంతోషించాలి. ఎందుకంటే ఈ జంజాటాలన్నీ లేకుండా హాయిగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు వాడు, ఈ శరీరంతో దరిద్రం అంతా లేకుండా. వాడితో అనిపించుకుని వీడితో అనిపించుకుని ఏ మంచి పని చేసినా అర్థం చేసుకోకుండా దుమ్మెత్తిపోసే వాళ్ళతో ఈ బాధలన్నీ లేకుండా పోలే హాయ్ నన్ను అడిగితే. కానీ మనకు ఆ జ్ఞానం రాదు. సో ఆయన ఆ సంగతి తెలుసుకున్నాడు. ఇది చివరకు ఏ కుక్కలకో నక్కలకో ఆహారం అయ్యేది. అంటే మామూలుగా అడవిలో పడి చచ్చిపోయావు అనుకో, అప్పుడు కుక్కలు నక్కలు పిక్కు తింటాయి కదా. నువ్వు శాస్త్రీయంగా తీసుకెళ్ళి కాష్టం చేయడమో లేదో భూమిలో పాతి పెడతామో చేస్తే అటువంటివి జరగకుండా ఉంటాయి. కానీ మామూలుగా సన్యాసిగా ఉన్నాను, నేను అడవిలో తిరుగుతున్నాను, సమయం అయిపోయింది, చచ్చిపోయాను. 2 రోజులు వాసన రాగానే చచ్చిపోయిన వాసన రాగానే రాబందులు గద్దలు అవన్నీ వచ్చేసి పిక్కు తినడం మొదలెడతాయి కుక్కలు నక్కలు. సో ఆ విధంగా అయ్యే. అంటే చివరికి వచ్చేప్పటికి ఆ శరీరం యొక్క విలువ ఏమిటో తెలుసుకోండి. ఓ దీంతో అంటకాగిపోయి అది పెళ్ళాం ఇల్లు వాకిలి దాని పిల్లలు అని అంటకాగుతున్న ఈ శరీరం రేపు దేనికి పనికి రాకుండా అయిపోయేది. కనుక నేను దీనిని మిక్కిలిగా ప్రేమించను, నేను ఎక్కువగా ప్రేమించను. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, ఆహారంలో ఉప్పు ఎలాగో అలాగే నీ శరీరంతో సంబంధం కూడా అంతే, చుట్టుపక్కల బంధువులతో కూడా అంతే. నువ్వు ఎప్పుడూ ఏకాకివి, జీవుడుగా నువ్వు ఉన్నావు, నీ జీవత్వం నీదే, నీ కర్మ నీదే, నువ్వు అనుభవించాల్సింది నువ్వే. అందరూ వచ్చారు, అర్థమైందా? కాలక్రమేణా బంధుమిత్రులుగా అందరూ వచ్చారు, వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు, ఎవరు నీతో రారు. ఈ జ్ఞానంతో ఉండు, అది వివేకం. ఏనన్నా? తరువాత ముట్టి ముట్టనట్టుగానే ఉంటాం. అర్థమైందా? రామకృష్ణ పరమహంస గారు కూడా ఇదే చెప్తారు. నాన్న సంసారం నుంచి వెళ్ళిపోమని ఎవ్వరికి చెప్పం, అందరూ సంసారంలో ఉండండి, అంటీ ముట్టనట్టుగా ఉండండి. భార్యతో మంచిగానే ఉండండి, పిల్లలతో మంచిగా ఉండండి, చుట్టాలతో మంచిగా ఉండండి, ఎవరికి చేయాల్సిన పనులు బాధ్యతాయుతంగా వాళ్ళకి చేయండి. కానీ పెళ్ళాం లేకపోతే తెల్లారదని మాత్రం అనుకోకండి, అది తప్పు. ఎందుకంటే నువ్వు పోగానే పెళ్ళం చచ్చిపోతుందని నీతో సావదు కదా. అట్టాగే భర్త చచ్చిపోగానే భార్య చనిపోదు, భార్య చనిపోగానే భర్త చనిపోడు. అంటే మగవాళ్ళు ఇంకా దుర్మార్గులు కాబట్టి అది చచ్చిపోయిన 3 నెలలకు 4 నెలలకు ఇంకో పెళ్లి కూడా చేస్తాడు దరిద్రుడు. సో అందువలన ఇక్కడ శరీరానికి ఏమిటి వస్తుంది ప్రామినెన్స్? ఇది ప్రాణం లోపల గాలి ఉన్నంతవరకే, దాని తర్వాత ఇది దేనికి పనికిరాదు. సో దాన్ని పట్టుకుని నువ్వు ఎందుకు రాయ్యా అనవసరంగా ప్రపంచంలో చెయ్యకూడని పాపాలన్నీ చేస్తావు? ఆ పాపాలు మాత్రం నిన్ను పట్టుకుంటాయి, ఆవిడకేం సంబంధం లేదు. ఆ విధంగానే వాల్మీకి మారిపోయింది మహాకవిగా. అర్థమైందా? రాజా, ప్రజలు ఈ శరీరాన్ని మిక్కిలి ప్రేమిస్తూ దీని సౌందర్యానికి సంరక్షణకి అనేక కృత్యాలు చేస్తూ ఉంటారు. ఆ పైన కొట్టి కింద కొట్టి, అర్థమైందా? చొక్కా ఇప్పి కొట్టుకుని చొక్కా పైన కొట్టుకుని, ఏరా అయ్యా, స్త్రీ పుత్ర బంధు వర్గాలు, భోగాలు భాగ్యాలు, సంపదలు, సేవకులు, భృత్యులు, పరిచారకులు మొదలైన వారిని ఏర్పాటు చేసుకొని పోషిస్తూ భరిస్తూ ఉంటారు.
సో ఈ శరీరం కోసం ఇంతమందిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, అవునా కదా? అదే మీకు చెప్పింది, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోభ, గోచిని కాపాడుకోవడానికి సంసారం పెట్టుకోవడం అయింది వాడి పరిస్థితి. అట్లాగే ఈ సంసారాన్ని నమ్ముకుని, ఈ శరీరాన్ని నమ్ముకుని, దీనికి ఆలనా పాలన చుట్టాని కోసమని భార్య, పిల్లలు, చుట్టాలు, అత్త, మామలు, వాళ్ళు వీళ్ళు, పనివాళ్ళు, ఇన్ని రకాలు పెట్టుకుని వీళ్ళంతా నా వాళ్ళు, హాయిగా నాకున్నారని ఇన్ని నమ్ముకుంటూ ఉంటావు. కానీ నువ్వు పోయేప్పుడు ఇందులో ఏ ఒక్కరు నీతో రారు. నిజమా కాదా? అది సరే, ఉండి పని చేయడానికి వచ్చినాడు, ఉన్ననాళ్ళు ఏం చేసాడు, చచ్చాడు కనుక ఎవడికి చేతిలో 10 రూపాయలు కూడా పెట్టారు గడు అని అంటాడు కొంతమంది. లేదండి మారాదండి పాప, ఆయన ఎప్పుడు పెట్టేవాడే కానీ చేసేవాడు కాదని కొంతమంది అంటారు. సో లోకో భిన్న రుచి, నిన్ను అందరూ మెచ్చుకోరు, అందరూ తిట్టరు. కాదు ఇవాళ రేపు దురదృష్టం ఏంటంటే తిట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, మెచ్చుకునే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటున్నారు. ఒక 5% కన్నా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో స్వార్థం పెత్తరిల్లిపోయింది. అందువల్ల నువ్వు చేసే మంచి పనులు ఏవి కనపట్లే వాళ్ళకి. అంటే వాడు శరీరంతో మమేకత్వం అయిపోవడం చాలా ఎక్కువ స్థితిలో ఉందన్నమాట. అర్థమవుతుందా? సరే, కష్టాలు సహించి ధనం కూడబెడతారు, బోల్డ్ పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. గొడ్డు గోదలతో, అంటే మనం అనుకున్న గోదెలు, గొడ్డు గోదలతో, వస్తు వాహనాలతో, బంగారం, బళ్ళు, కార్లు వగైరాలు, మంది మార్బలంతో, అంటే మళ్ళీ భటులు, సేవకులు వీళ్ళందరినీ మంది మార్బలంతో ప్రకాశించి చాలా వెలిగిపోయి బ్రహ్మాండంగా, ఏ భాగ్యం అండి, ఆయనదే భాగ్యం అండి, ఎంతమంది ఉన్నారండి చుట్టూ ఆయనకని అందరూ అనుకుని ఈర్షపడుతూ ఉంటారు. కానీ ఇంత ఉన్నా చివరికి ఏమిటి జరిగేది? ఆయుష్ తీరగానే శరీరం నశిస్తుంది. ఇంతమంది ఉన్నారా, 50 మంది ఉన్నారు చుట్టూ, ఎవడనో ఒకడు వచ్చి అడ్డం పడి, గురువుగారు నువ్వు పోకు, నేను నా ప్రాణం ఇస్తాను అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అనరు, అనకూడదు, అది తర్వాత సంగతి చెప్తున్నా. అనరు. అర్థమైందా? శరీరం నశిస్తుంది. వృక్షాలు తన బీజాలు భూమిపై చల్లి ఎండిపోయినట్లుగా ఈ శరీరాలు కూడా కొన్ని శరీరాలను సృష్టించి నిష్క్రమిస్తాయి. చూడండి ఎంత చక్కని ఉపమానం చెప్పాడు. చెట్టు ఏం చేస్తుందిరా? బ్రహ్మాండంగా పెరుగుతుంది, పెరిగి దానిలోంచి వచ్చే విత్తనాలన్నింటినీ చల్లుతుంది. కొన్నేళ్లకు అది ఎండిపోతుంది. సరే, కనీసం అది కాలిన తర్వాత అయినా మనకు మళ్ళీ కట్టెగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా కూడా సేవ చేస్తుంది. మన ఈ శరీరం దేనికి పనికిరాదు. ఆ కట్టెలో ఉపయోగించి దీన్ని వదిలించుకోవాలి, లేకపోతే దరిద్రం వాసన. అది చచ్చిపోయిన తర్వాత కూడా అది సేవ చేస్తాం. సో అది కొన్ని విత్తనాలను చల్లి మళ్ళీ దాని చెట్లు మొలకలు వస్తాయి కదా, సంతతి. అట్లాగే నువ్వు కూడా బతికున్నప్పుడు కొంతమంది పిల్లల్ని పెట్టి తర్వాత శరీరం వదిలేస్తాయి. అర్థమైందా? ఈ శరీర క్రమ వ్యవస్థ నుండి దుఃఖ వ్యవస్థ జారీ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడెప్పుడైతే నువ్వు శరీరాన్ని పొందడం అనేది జరుగుతూ వస్తుందో దాని వెనకాలే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ దుఃఖ వ్యవస్థ అంటే ఏడుపు ఖాయంగా వస్తూ ఉంటుంది. అంటే ఎప్పటికీ ఏ కారణం లేకుండా నీకు దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది. సపోజ్ ఇందాక ఉదాహరణలోనే అన్నీ చేర్చావు, కుటుంబము, ఆస్తులు, పాస్తులు, పనివాళ్ళు, నైకర్లు అందరు చేర్చావు. వాడు ఏ విధంగానైనా సుఖంగా ఆదమర్చి నిద్రపోయే అవకాశం ఉందా? డబ్బు ఎక్కువని కానించి నిద్ర అసలు తగ్గిపోతుంది. ఎందుకని? అది ఎవడు ఎత్తుకెళ్ళిపోతాడో భయం, ఇదేమైపోతుందో భయం, అదేమైపోతుందో భయం, దీంతో నిద్ర ఉండదు. అది ఏ బాధ లేదు. తెల్లారు లేచి అడ్డా మీదకి వెళ్ళి పని చేసుకుని వచ్చిన 100-200 తెచ్చుకొని దానిలో శుభ్రంగా కొనుక్కుని తిని పడుకున్నవాడు, వాడికి దోమలు కుట్టింది తెలియదు, పక్కలేంది తెలియదు, ఏమీ తెలియదు, హాయిగా నిద్రపోతాడు. నీకు అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నా నీకు నిద్రపడదు. అర్థమైందా? అవునా కాదా? కాబట్టి ఈ శరీరం నిన్ను ఎన్ని భోగభాగ్యాల్లో నింపి తిప్పుతోందో అంతకన్నా కష్టం నువ్వు ప్రశాంతంగా నిద్రపోయేది నీ దగ్గరికి దూరం అయిపోతుంది. శరీరాన్ని అత్యంత కష్టపెట్టావు, పగలంతా పనిచేసావు, సాయంత్రం అయ్యేటప్పటికి వద్దన్ను పట్టు కూర్చోబెట్టిన ఆగడు, వాడు పడిపోతాడు.
ఎందుకని శరీరానికి విశ్రాంతి కావాలిక, అంతే. అక్కడ గడ్డ మీద పడుకున్నాడా పరుపు మీద పడుకున్నాడా కూడా ఉండదు వాడికి. అందుకని పగలంతా పని చేసిన వాళ్ళు సాయంత్రం ఇక్కడికి రాగానే కనుగు అంటుకుంటూ ఉంటుంది. వాడు పని చేస్తాడు, మరి వాడిని తిట్టుకోవడానికి మనం వీలు లేదు. వాడు పగలంతా కాసేపు విశ్రాంతి కూడా లేదు, పని చేస్తాడు విపరీతంగా. అందువలన ఇక్కడికి వచ్చి ఆరాముగా కూర్చునేటప్పటికి కళ్ళు అంటుకుంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ శరీరాలు కూడా చెట్టు రాగానే ఈ శరీరాలు కూడా కొన్ని శరీరాలు సృష్టించి నిష్క్రమిస్తాయి, వెళ్ళిపోతాడు. ఈ శరీర క్రమ వ్యవస్థ నుండి దుఃఖ వ్యవస్థ జారీ అవుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే నువ్వు శరీరాన్ని ధరిస్తున్నావో దాంతోపాటు అనుస్యూతంగా, అంటే దాంతోపాటు సమానంగా నీ వెనకాలే ఏడుపు కూడా వస్తూ ఉంటుంది. ఏది తక్కువైందో ఎవరికి తెలియదు, అయినా ఏడుస్తూనే ఉంటారు. అన్నీ ఉన్నా ఏడుస్తూనే ఉంటారు. ఇది ఏడవడం అనేది మన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఎందుకు ఏడుస్తున్నామో మనకు తెలియదు, అడిగిన వాడికి సరిగ్గా సమాధానం కూడా చెప్పలేము, కానీ ఏడుస్తూనే ఉంటాం. అన్నీ ఇంట్లో నిండా ఉంటాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు అన్నీ. కానీ నువ్వు ప్రశాంతంగా అందరూ ఉన్నారు కదా హాయిగా పడుకుందామని నిబ్బరంగా పడుకోవడం ఉందా? లేదు. ఏదో ఒక చింతన నిన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. ఎందువలన ఈ దాచుకున్నవన్నీ ఎట్టా సంరక్షించుకోవాలని ఆవేదన. అర్థమైందా? అంటే మోహం నుంచి వచ్చేటువంటిది ఇదనమాట. సో అది తర్వాత ఇప్పుడు దీనికి ఉపమానం చెప్తున్నాడు, అంటే ఉదాహరణ చెప్తున్నాడు. బహుభార్యలను పెండ్లాడిన వాణిని, ఎక్కువ మంది పెళ్ళాలను చేసుకున్న వాడిని భార్యలు తమ తమ వైపుకు లాగుకొని పోయి బాధించినట్లుగానే ప్రాణిని అనగా జీవుణ్ణి జిహ్వేంద్రియం స్వాదు పదార్థాలకు, ఇది ఇష్టమైన పదార్థాల కోసము మధుర పానీయాలకు ఒకవైపుకు లాగితే జననేంద్రియం స్త్రీ సుఖం కోసం లాగుతుంది. సో జిహ్వేంద్రియం గుహ్యేంద్రియం ఈ రెండే మానవుడికి అత్యంత పరమ విషపూరితమైనటువంటి అంగాలు, ఇంద్రియాలు. జిహ్వేంద్రియం ఉన్నవి టేస్ట్ బడ్స్ అంటాం, అవి 5 ఉంటాయి నాలుక మీద. నీకు ఎన్ని రకాల ఫుడ్ కావాలరా? 500 రకాల ఫుడ్లు కూడా చాలవు నీకు. ఉన్నవి 5 టేస్ట్ బడ్స్. 50 రకాల మాంసాహారం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎవరు చెప్తున్నారు ఇది? కంటే ఎప్పుడు చూసినా ఇది కాదు దాంట్లో, అది కాదు దాంట్లో, అది కాదు దాంట్లో, ఎక్కడో అక్కడ మార్పు చెంది నాకు సంతృప్తి కలుగుతుందేమో అని అన్వేషణలో ఉన్నాం మనం. కానీ నిజంగా ఆకలి వేసి కాదు అది. నిజంగా ఆకలి వేసిన వాడికి ఇంత అన్నం పెట్టు, వాడు అది ఉంది ఇది లేదని అనడవు, టకాటక్ 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 తినేస్తాడంతే. అమ్మ నా కడుపు నిండిందయ్యా అంటాడు. మనంతా కడుపు నిండని వ్యవహారం. అందుకని ఇందులోంచి రుచులు, వంకలు, వాసనలు, మసాలాలు ఇవన్నీ వస్తాయి మనకి. కడుపు నిండి కాదు ఇది, ఆకలేసి కాదు, వెరైటీ కావాలి. ఆ విధంగానే ఎక్కువ మంది పెళ్ళాలను చేసుకోవటం వెరైటీ. అప్పుడు ఏమైంది? 4 పెళ్ళాలు 4 వైపుల నుంచి గుంజడం మొదలెడతారు. నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా సంగతి అని. అప్పుడు ఏమవుతుంది? అందుకే అంటే చెప్పకూడదు కానీ మరి ఒక మతంలో ఎక్కువ మంది బహుభార్యత్వాన్ని ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పంటే, నీకు వైరాగ్యం తొందరగా రావాలంటే ఎక్కువ మంది పెళ్ళాలు ఉండాలి. అయితే దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఊరికి అందరినీ నువ్వు ఇష్టం కనపడిన దానిలో ఎత్తుకెళ్ళిపోయి పెళ్ళామంటే కుదరదు. నీ ఆస్తి చూపించాలి, ఆవిడ కొంత ఆస్తి ఇవ్వాలి. అర్థమైందా? ఆవిడ నిన్ను వివాహం చేసుకోవడం ఒప్పుకున్నందుకు డావర్ అమౌంట్ అని అది కట్టాలి. ఇన్ని చేస్తేనే ఆవిడ కొత్తగా ఇంకో 2వ పెళ్ళాం కింద 3వ పెళ్ళాం కింద చేసుకోవడానికి అవకాశం. సరే అయింది, చేసుకున్నావు, ఆస్తి ఉంది, మీ అయ్య సంపాదించాడు, నువ్వు చేసుకుంటున్నావు, బాగానే ఉంది. ఇది అయిన తర్వాత మొదటి పెళ్ళాం దగ్గరికి వెళ్ళావు ఓ రోజు, 2వ పెళ్ళాం వచ్చి మళ్ళీ రాత్రి 12 గంటల తర్వాత నా దగ్గర రమ్మంది. ఏంటి నీ పరిస్థితి అంటే మొత్తగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే ఒక్క దెబ్బకు వస్తుంది వైరాగ్యం నీకు. ఎందుకంటే ఎవరిని సంతృప్తిపరచలేక బొక్కలన్నీ ఊడిపోయి దేవుడా రాముడా అని ఏడిచే రోజు వస్తుంది. ఎక్కువ మంది పెళ్ళాలు చేసుకుంటారు. అందుకని మనవాళ్ళు ఏం చేశారు? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండరా, ఒక పెళ్ళాంతో ఉండు, నిజాయితీగా ఉండు అని చెప్తే మనకు అది కుదరట్లే. సో ఇక్కడ ఈయన ఆ ఉదాహరణ తీసుకుంటున్నాడు. ఎక్కువ మంది భార్యలు చేసుకుంటే ప్రతి భార్య దానివైపు ఆవిడ పాయింట్కి లాగుతుంది, నా సంగతి ఏంటని. అర్థమైందండి? సో ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుంది? జిహ్వేంద్రియమో స్వాదు పదార్థాలు మధుర పానీయాలకు ఒకవైపు లాగుతుంది,
జననేంద్రియం అంటే ఇది స్త్రీ సుఖం కోసం లాగుతుంది, గుహ్యేంద్రియం. అది జిహ్వేంద్రియం, ఇది గుహ్యేంద్రియం. అందుకని మహానుభావుడు మలయాళ స్వాముల వారు చెప్తారు, జిహ్వేంద్రియము గుహ్యేంద్రియము మూటబడందే స్వర్గ మార్గం, ముక్తి మార్గం తెరుచుకోదు అని. అర్థమైనా? అది. సో ఈ చేసే పనులన్నీ మేము చేస్తూ ఉంటాం, మాకు బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుందని కొంతమంది అంటున్నారు. అది బ్రహ్మజ్ఞానమో ఏ జ్ఞానమో మనకు తెలియదు, వదిలేద్దాం. తర్వాత చర్మం స్పర్శకు, స్పర్శ సుఖం చర్మానికి, ఉదరం భోజనానికి అనగా నాలుక. ఓకే. తర్వాత శ్రవణం మధుర శబ్దాలకు లాగుతూ ఉంటాయి. మంచి మ్యూజిక్ అంటే ఇక్కడ మధుర శబ్దాలంటే అవి కాదండి, డీజేలు. మనకిప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే మనకి డీజేలు కావాలి. నువ్వు సన్నాయి మేళం పెడతాను లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం పాడతానంటే వింటావా? నిజం చెప్పండి. డీజే పెడితే బాగా ఆ తిన్న మాంసం అన్న ఆహారం వరకు ఒళ్ళు పై తెలియకుండా ఎగరం అంటే ఎగురుతాం. జరుగుతున్నది అదే కదా ట్రెండ్. నేను ఏమైనా అబద్ధం చెప్పానా? సో ఇక్కడ శ్రవణం మధుర శబ్దాలకు లాగుతూ ఉంటాయి. నాసిక సువాసనలకు, ఎక్కడో అక్కడ ముండ్రాయి దగ్గర సుమారుగా అనుకుందాం, ముండ్రాయి దగ్గర లేకపోతే ఇక్కడ మన దీని దగ్గర గోశాల దగ్గర ఎవడో మిర్చి బజ్జీలు వేస్తున్నాడు అనుకో, అది గాలిలో అలా ప్రయాణం చేసి మన ముక్కుల దాకా వస్తుంది. వెంటనే నీ కాళ్ళు అటు నడిచి వెళ్ళిపోతాయి. చూడండి, వచ్చింది ముక్కులకి వాసన, నువ్వు నడిచి వెళ్ళిపోయావు అక్కడికి. సో నాసిక సువాసనలకు, చెంచల నేత్రాలు రూప సౌందర్యం కొరకు. ఇంట్లో తక్కని చుక్క పెళ్ళాం ఉంది, కానీ పక్కాడి పెళ్ళాం మీద చూపు వేరేగా పడుతుంది. దుర్మార్గుడా కాదా వీడు? అది. తర్వాత రూప సౌందర్యం కొరకు ప్రాణిని వేధిస్తూ ఉంటాయి. అంటే 5 ఇంద్రియాలు మనకి, జ్ఞానేంద్రియాలు మనని ఏ విధంగా కిందకి గుంజేస్తున్నాయో చెప్పడానికి ఉదాహరణ చెప్పాడు. అంతకుముందు మనం చూసినప్పుడు ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైపోయినటువంటి ఒక్కొక్క జీవి చచ్చిపోయిన విధానం చెప్పాడు. వాటిలో ఒక్కోటే ఏనుగు ఈ స్పర్శ సుఖం, చేప ఆహారం, తర్వాత పాము మ్యూజిక్కో దేనికో పడిపోయి దాని చచ్చిపోతుంది. ఇట్లా 5 జంతువులు ఒక్కొక్క ఇంద్రియ బలహీనతకే చనిపోతున్నాయి. మన దురదృష్టానికి 5 ఇంద్రియాలు మనలో ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పాను కదరా, ఇవన్నీ ఇవే 5 ఇంద్రియాలు. మరి ఒక్కదానికి అది నాశనం అయిపోతుంటే 5 ఉన్నంత వరకు నువ్వెంత తొందరగా నాశనం అవ్వాలి? కానీ ఈ 5 ఇంద్రియాలు పెట్టినా పైన నీకు ఒక విచక్షణా జ్ఞానం అనేటువంటి బుద్ధి అనే దాన్ని నీకు పెట్టాడు. వీటిని అణగదీసి నీ కంట్రోల్లో పెట్టుకో, ఈ బుద్ధిని వాడుకో, విచక్షణ. ఇందాకేం చెప్పాడు? శరీరం నాకు వివేకము వైరాగ్యం ఇస్తుందని చెప్పాడు. అది వాడుకోమని చెప్తున్నాడు. మనం 2 వదిలేసి ఇది పెట్టినట్టు దీని వెనకాల పడిపోతే చేస్తున్నాం. సో 5 ఇంద్రియాల బలహీనతకి మనం లోనై పాడైపోతున్నాయి. ఈ విధంగానే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు సపత్నుల వలె జీవుణ్ణి బాధిస్తుంటాయి. అంటే మనిషికి ఎక్కువ మంది భార్యలు ఏ విధంగా వేడిస్తూ ఉంటారో అట్లా జీవుణ్ణి ఈ ఇంద్రియాలన్నీ కలిసి పీక్కు తింటూ ఉంటాయి, ప్రపంచంలో కట్టేస్తూ ఉంటాయి. అందువలన తనలో దేనిని అంటకుండా ముట్టకుండా ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవడానికి మాత్రం ఇవి దోవ చుట్టూ కాపలా కాసి నేను లోపలికి వెళ్ళినవు. నా దగ్గర రా, నా సంగతి చూడని చెప్తూ ఉంటాయి. నువ్వు ఒక్కొక్క దాన్ని సంతృప్తి పెంచుకుంటూ వెళ్దాం అనుకునేప్పటికీ నీ జీవితకాలం అయిపోతుంది. లోపల ఉన్న పరమాత్మ మాత్రం తెలియడు. మళ్ళీ నువ్వు చేసుకున్న కర్మలను బట్టి నువ్వు ఏ జన్మకు వస్తావో ఎవరికి తెలియదు. సో ఈ విధంగా మనం దుర్భర పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. తర్వాత ఈశ్వరుడు తన అచింత్య శక్తిగల మాయతో వృక్షాది సరీసృపాది సర్పాదులను, పశువులను, పక్షులను, చేపలను, అనేక జీవులను సృష్టించాడు. ఇది ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. పరమాత్మ యొక్క విసర్గ అని మనం ఆయన యొక్క విశ్వ చైతన్యాన్ని జడంగా ఉన్నటువంటి విశ్వయోనిలోకి జనిపించినప్పుడు అప్పుడు ఆ బీజావస్థలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా రూపాన్ని తీసుకుంటాయి ప్రకృతి యొక్క సహాయంతో. ఆ విధంగా అవన్నీ వస్తుంటాయి. అదే ఆ విధంగా జరిగిందని. దీనికి మామూలుగా చెప్పుకునే విధానం ఏం చెప్తారంటే, బ్రహ్మగారిని సృష్టి చేయమని చెప్పాడని, ఆయన ప్రజాపతులు అనేటువంటి ఆయన కొడుకులుగా మానసపుత్రుల్ని వాళ్ళని పుట్టించి వాళ్ళని సృష్టి చేయమన్నాడు. వాళ్ళందరి ద్వారా వీళ్ళందరూ సృష్టింపబడ్డారు మొట్టమొదట.
ఆ విధంగా సకల ప్రాణులు, ఇప్పుడు మనం చూసే అన్ని ప్రాణులు కూడా వాళ్ళ ద్వారా సృష్టి చెందినవి. ఆ విధంగా వీళ్ళందరికీ ఆధారంగా ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఈ అనేక జీవులన్నింటినీ సృష్టించాడు. కానీ ఆయనకి తృప్తి కలగల. ఎందుకంటే ఆ జీవులు వేటిల్లోనూ విచక్షణ జ్ఞానం లేదు. ఇప్పుడు బర్రె ఉందిరా అయ్యా, దాన్ని నువ్వు పెడితే తింటుంది, లేదంటే పక్కన చేలో ఉంటే తింటుంది, లేదంటే పడుకుని నెమరేసుకుంటూ ఉంటుంది, పడుకుంటుంది, లేస్తుంది. అంతగా తప్పితే దానికి వేరే విధంగా ఏం ఆలోచిస్తుందో దానికి తెలియదు, బయటికి వ్యక్తం చేసే నోరు లేదు. మంచి చెడు తెలియదు. నువ్వు కట్టుకు మొళ్ళ కంప కట్టావనుకో దానికి గీసుకుంటానే వెళ్ళిపోతుంది. గాయం అవుతున్న సంగతి కూడా దానికి తెలియదు. అంటే దానిలో బుద్ధి అనేది అంత చాలా చిన్న స్థితిలో ఉంటుంది, అందువల్ల దానికి తెలియదు. కానీ నువ్వు ఎంత దూరం జరిగి నడుస్తావు, నీకేమైనా తగులుతుంది అంటే విచక్షణ జ్ఞానం నీలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇన్ని జన్మలు రాసుల్ని 83,99,999 ప్రాణుల్ని జీవుల్ని సృష్టి చేసినా పరమాత్మకి తృప్తి కలగల. ఎందుకంటే నాకెప్పుడు నాతో సమానంగా ఉన్నవాడిని చూస్తే నాకు ఆనందం, అంతే కదా. కాబట్టి నా అంశతో నా లక్షణాలు అన్నీ ఉన్నవాడు ఒకడు కావాలనుకుని మనిషి శరీరాన్ని సృష్టి చేశాడు. ఇది వస్తుంది చూడండి. దానికి అన్ని జీవాలను సృష్టిస్తే తృప్తి కలగలేదు. చివరకు స్వామి అంటే భగవంతుడు మనుష్యుని శరీరంతో బుద్ధి గలవాడిగా బ్రహ్మ సాక్షాత్కార యోగ్యునిగా సృజించి మహదానందం చెందాడు. అమ్మయ్య, ఈ మనుష్య అనేవాడిని సృష్టించాను, వీడికి నన్ను తెలుసుకునే శక్తి వీడికి ఇచ్చాను నేను. మిగతా ఎవరికి లేదు ఆ విచక్షణ జ్ఞానం, వివేకం లేదు వాళ్ళ దగ్గర, వాటికి తెలియదు. ఆ జీవులకి అవి వచ్చినాయి, బతికిని, చచ్చిపోయిన అంతే. కానీ మనిషి జన్మ ఇచ్చాడు, నా స్వరూపం ఇచ్చాను వాడికి, నా యొక్క తెలివితేటలు ఇచ్చాను, నాకున్న సర్వశక్తులు వాడికి ఇచ్చాను. కాబట్టి వాడు నన్ను తెలుసుకుని నాలో చేరేటువంటి శక్తి వాడికి ఇచ్చానని ఆయన చాలా ఆనందపడ్డట. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులు మనం ఆలోచిస్తే భగవంతుడు బహుశా ఈ మానవ జన్మను సృష్టించడం ద్వారా పొందినటువంటి పశ్చాత్తాపం ఇంకా ఈ 83,99,000 జీవులను సృష్టించడంలో పడి ఉండడని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవడూ కూడా ఊహించనంత దుర్మార్గానికి మానవ జన్మకు వచ్చిన వాళ్ళే చేస్తున్నారు. ఏమంటే నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడాను, మరి కోపం తెచ్చుకోకండి నా మీద. జరుగుతోందో జరగట్లేదు మీరు నిజంగా చెప్పండి. అన్ని రకాల దుర్మార్గాలు ఇక్కడ మానవ జాతి వల్లనే జరుగుతున్నాయి. అయితే ఆయనేమో వీడంతా పుట్టాడు, నన్ను తెలుసుకుంటాడు, నా దగ్గరకు వచ్చేస్తాడని ఆశపడ్డాడు. అది ఆ విధంగా మాదానం చెందాడు. అయితే ఈ మనుష్య శరీరం అనిత్యం, ఇది ఎల్లకాలం ఉండేది కదా. ఆయన నిత్యుడు, సృష్టి చేసిన పరమాత్మ నిత్యుడు, కానీ ఈ శరీరం అనిత్యం. తర్వాత మృత్యువు దీన్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ దురదృష్టం మనం ఎవ్వరూ కూడా మన వెనకాల మృత్యు వస్తుందనే విషయం జ్ఞాపకం ఉండదు మనకి. మనం ఎంత ధైర్యంగా నిద్రపోతామంటే తెల్లారు లేస్తే ఏం చేసుకోవాలి వాళ్ళు రాత్రికే ఆలోచన చేస్తాం. కానీ నిజం మాట్లాడితే తెల్లారు నువ్వు మంచం దిగుతావో లేదో తెలియదు. అవునా కాదా? నిద్రలో పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఓకే. కానీ ఈ శరీరం వలన పరమేశ్వర ప్రాప్తి లభిస్తుంది. ఎవడికి? ఆ పరమాత్మ సృష్టి చేసినప్పుడు శరీరంతో వివేకము వైరాగ్యం పొందిన వాడికి మాత్రమే పరమేశ్వర ప్రాప్తి లభిస్తుంది. ఈ శరీరం నేను అనుకుని నా చుట్టూ మందిని చేర్చుకుని భోగభాగ్యాల్లో వాడికి రాదు. అనేక జన్మల అనంతరం అంటే 84 లక్షల జన్మల అనంతరం ఈ దుర్లభ శరీరం పొంది బుద్ధిమంతుడు మృత్యువు కంటే ముందు మోక్షం సాధిస్తాడు. ఎవడయ్యా అంటే ఇన్ని జన్మల తర్వాత వచ్చి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి తీసుకుని జీవన్ముక్తుడుగా మారిపోతాడు. ఎవడైతే వివేకము వైరాగ్యాన్ని వాడుకుంటున్నాడో వాడు పరమాత్మని ఈ జన్మలోనే పొందుతాడు. ఆ విధంగా ముక్తదేహుడు అవుతాడు, వాడు జీవన్ముక్తుడు అవుతాడు, బతికుండగానే మోక్షాన్ని పొందినవాడు అవుతాడు. బుద్ధిమంతుడు, దయచేసి అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. బుద్ధిమంతుడు అర్థమైందా? దానికి భిన్నంగా బుద్ధి లేకుండా పనిచేసేవాళ్ళకి రాదనే చెప్పాలా? ఇంకా ప్రత్యేకంగా అవసరం లేదు కదా. అది ఈ జీవన చరమకాంక్ష మోక్ష ప్రాప్తియే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మన అందరం ఈ మానవ జన్మకు వచ్చినటువంటి మన యొక్క ప్రాథమిక అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆశయం ఏమిటంటే నువ్వు మోక్షాన్ని పొందటము, పరమాత్మలో కలిసిపోవటమే నీ యొక్క ప్రాథమిక కర్తవ్యం అయి ఉన్నది. అది కాకుండా మిగతావి నువ్వు ఎన్ని చేసినా కూడా ఈ వచ్చిన మానవ జన్మను నువ్వు దుర్వినియోగం చేసుకున్నట్లే. అది పాయింట్. విషయ భోగాలు
ప్రతి జన్మలోనూ అనుభవిస్తూనే ఉన్నాం. విషయభోగాలంటే 3: 1 ఆహారము, నిద్ర, మైథునం. అర్థమైందా? టైంకి తినడం, నిద్రపోవటం, తర్వాత పిల్లల్ని పుట్టించడం. ఈ 3 పనులు అన్ని జంతువులు చేస్తూనే ఉన్నాయి. నువ్వు పెద్ద గొప్పగా మానవుడని చెప్పుకోక్కర్లా, ఆ పనులే నువ్వు చేస్తున్నావు. అంతకన్నా దుర్మార్గంగా చేస్తున్నాయి. కుక్కతోనే రమిస్తోంది, నువ్వు మనుషులు జంతువులతో కూడా రమిస్తున్నారు. కేవలం విషయ భోగాల కొరకు మనుష్య జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. నువ్వు మామూలుగా కుక్కగానో పందిగానో ఉంటే సరిపోతుంది. ఈ 3 కోసం అయితే, ఆహారమో, నిద్ర, మైథునం, ఈ 3కి అయితే మానవ జన్మ ఎందుకు రాయ్యా నీకు? ఇంతంత పెద్ద షర్ట్లు, ప్యాంట్లు ఇవన్నీ ఎందుకు? అనవసరం కదా. దానికై విలువైన మనుష్య జన్మను వ్యయించవలసిన అవసరం లేదు. అంటే ఇక ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మని ఆ 3 కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఇంత దుర్లభమైన మానవ జన్మని నీకు ఇవ్వడం అనవసరం అంటున్నాడు. ఇంతవరకు చెప్పాడు. దీని గురించి కొద్దిగా రేపు మనం వివరంగా వెళ్దాం. సమయం అయిపోయింది కాబట్టి వాటికి ఆపుదాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.